వ్యతిరేకంగా అణచివేత గురవుతున్నటువంటి తరగతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది. అందుకే రాష్ట్ర ప్రజానీకమంతా కూడా కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విద్య వైద్యం వ్యాపారంగా మారింది. విద్య నుంచి వైద్యం నుంచి ప్రభుత్వం బాధ్యతలు తప్పించుకుంటుంది. ఇప్పటికే 50% పైగా విద్యారంగం ప్రైవేట్ అయిపోయింది. ప్రభుత్వ రంగంలో విద్యా రంగాన్ని ప్రోత్సహించడం లేదు. విద్యారంగానికి కనీసం 10% నిధులైన ఈ బడ్జెట్ లో కేటాయించాలని విద్యార్థి సంఘాలు మేధావులు కోరితే 2.37% మాత్రం కేటాయింపులు చేసింది. వైద్య రంగానికి 1% నిధులే కేటాయింపులు చేసింది. వైద్యం అనేటటువంటిది పూర్తిగా ప్రైవేట్ రంగానికి అలాగే కార్పొరేట్ శక్తులకు దోచుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. అట్లాగే ఇన్సూరెన్స్ విభాగంలో 100% పన్నులు పెట్టేటటువంటి విధానంతో మధ్యతరగతికి వ్యతిరేకంగా ఉంది. అందుకని ఇది మొత్తం ప్రజానీకానికి వ్యతిరేకమైనటువంటి బడ్జెట్. అందుకే బీజేపీ పెట్టినటువంటి మోడీ ప్రభుత్వం పెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించాలని ప్రజానీకానికి అంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడడం లేదు. ఈ కార్మిక వర్గానికే సంక్షేమ తరగతులకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలకు వాటి గురించి మాట్లాడడం లేదు. అందుకే బీజేపీ వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మీరు అక్కడ పార్లమెంట్ లో దీని విషయాలు మాట్లాడకుండా ఉంటే మీరు చేతగానటువంటి వాళ్ళైతే మీరందరూ కూడా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయండి. కేంద్ర మంత్రులకు కూడా రాజీనామాలు చేయండి. ఆ రకంగా జరగకపోతే మొత్తం రాష్ట్ర ప్రజలంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. అలాగే మోడీ ప్రభుత్వం మొన్న ఎన్నికల్లోనే మెజార్టీ పూర్తిగా రాలేదు. ప్రజా వ్యతిరేకమైన విధానాలు, మతోన్మాద విధానాలు, సామాజిక తరగతులకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసేటట్టుగా ఈ దేశ సంపదనంతా కూడా కొద్ది మందిగా ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థలకంతా కూడా దోచిపెట్టేటటువంటి విధానాల్ని అనుసరిస్తూ శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా సామాజిక తరగతులకు వ్యతిరేకంగా వివరిస్తున్నటువంటి ఈ బడ్జెట్ ను రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలంతా వ్యతిరేకించాలా. అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలా. లౌకిక శక్తులంతా కూడా ప్రజాస్వామిక వాదులంతా కూడా ఈ అసమానతలు పోవాలనేటటువంటి భావించే వాళ్ళందరూ కూడా ఈ బడ్జెట్ ను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా వ్యతిరేకంగా దీన్ని మార్పు తీసుకురాకపోతే రాష్ట్రంలో బీజేపీ కనీస పుట్టగతులు లేకుండా ప్రజల్లో చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమానికి మనం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ని మార్పులు జరగకపోతే ప్రజా ఉద్యమాల ద్వారా మొన్న కొద్ది మెజార్టీతోన ఇతర మద్దతుతో ప్రభుత్వం ఉంది.